E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ. సీఎం చంద్రబాబుపై టీచర్ పొగడ్తల వర్షం. పడిపడి నవ్విన పవన్ కళ్యాణ్. జగన్ బాటలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్ షర్మిల. రేవంత్ రెడ్డి, యు ఆర్ ఎ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. నువ్వు పూర్తిగా విఫలమైపోయావు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వెంబడి కనెక్టివిటీని మరింత పెంచే 3 వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. మీరట్ సిటీ, లక్నో, మదురై, బెంగళూరు, చెన్నై, ఎగ్నోర్, నాగర్కోయిల్ మధ్య ప్రయాణించే ఈ కొత్త రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రారంభించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ చర్యలో భాగంగా కొత్త రైళ్లలో మరింత వేగం, సౌకర్యవంతమైన ప్రయాణం సాకారమవుతుందని పేర్కొంది. देश के महत्वपूर्ण शहर और ऐतिहासिक जगहों को कनेक्टिविटी मिली है. टेंपल सिटी मदुरई अब आईटी सिटी बेंगलुरु से वंदे भारत के द्वारा सीधे जुड़ गया है. त्योहारों या वीकेंड पर मदुरई और बेंगलुरु के बीच आवाजाही के लिए वंदे भारत ट्रेन द्वारा काफी सुविधा होगी. साथ ही ये वंदे भारत ट्रेन तीर्थ यात्रियों के लिए भी बहुत कारगर साबित होगी. चेन्नई से नागरकोइल रूट की वंदे भारत से भी छात्रों को, किसानों को और आईटी प्रोफेशनल्स को बहुत लाभ होगा. जिन जगहों तक वंदे भारत एक्सप्रेस की सुविधा पहुंच रही है, वहां पर्यटकों की संख्या बढ़ रही है. पर्यटकों की संख्या बढ़ने का मतलब है वहां कारोबारियों, दुकानदारों की आय में बढ़ोतरी हो रही है. हमारे यहां रोजगार के नए अवसर भी तैयार हो रहे हैं. इन ट्रेनों के लिए देशवासियों को मैं बहुत बहुत बधाई देता हूं. కేసీఆర్ కు ఇరిగేషన్ మీద ఉన్న అవగాహన లేదు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంతకుముందు శాఖ ఎవరు? కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్, ఆయనే ముఖ్యమంత్రి. నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, వాళ్ళు ఇరిగేషన్ శాఖలో ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో అవగాహన లేకుండా వారి తెలివి తక్కువ విధానంతో, అసమర్థతతో తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు, తీరని అన్యాయం చేసింది. అన్నంలో పురుగులు వస్తున్నాయి. హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డితో గురుకుల విద్యార్థుల ఆవేదన. రోజు 5 లీటర్ల పాలు పక్కన పెట్టుకుని రోజంతా ఉపాధ్యాయులు ఛాయ్ తాగుతున్నారు. ఉపాధ్యాయులు సమయానికి రారు. 12 గంటలకు వస్తారు. సమయం కాకముందే వెళ్లిపోతారు. ఒక ఉపాధ్యాయులు మీ దగ్గర దుర్వాసన వస్తుంది, లంబాడి ఎస్సీ ఎస్టీ కుల మీరు స్నానం చేయగలని మాట్లాడుతుందని హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి తమ బాధలు చెప్పుకున్న విద్యార్థులు. సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావులతో తమ బాధలు చెప్పుకుని బోరున విలపించిన పాలమాకుల గురుకుల విద్యార్థులు. మీకు ఏమి ఇబ్బంది ఉన్నా మళ్ళీ నంబర్ ఉంచినాం కదా, 2 నిమిషాలు వస్తాం. మేము ఏం భయపడదు. మీ క్లాస్ పాస్ అయ్యేందుకు మేము ఉంటాం. మీ ఎంట టెన్షన్ అవుతుంది. ధైర్యంగా ఉండండి. మాకు న్యాయం కావాలి మేడం. మేము ఉన్నాం కదా. ఒక్కసారి ఈ రోజు అంటే మేడం ఇదంతా క్లీన్ చేపిస్తారు. మీరు ఒక్క రోజు ముందు వస్తారంటే ఈ రోజు మాతో ఊడిపించి అడిగిపిస్తారు మేడం. ప్రతి ఒక్కటి మాతో చేపిస్తారు. ఒక్కటి వాళ్ళు చేసినట్టు ఒక్కటి కూడా లేదు మేడం. ప్రతి ఒక్కటి మాతో చేపిస్తారు. నష్టం ఎట్లా పడితే అట్లా తిడుతుంది, కొడుతుంది. యాక్షన్ చేస్తామంట మేడం. నష్టాలు మాకు ఇవాళ వస్తే మేము అంటే యాక్షన్ చేస్తామంట. మాకు యాక్షన్ చేయడానికి ఏముంది మేడం? అంటే యాక్షన్ చేస్తామంట. మా పేరెంట్స్ కన్నా మేము ఇజ్జత్ తీసేసి పప్పు ఏమో పప్పులో కూడా రాలే వస్తుంది మేడం. సాంబార్ వాటర్, పాలు కూడా వాటర్, 2-3 లీటర్లు
ఒక 5 లీటర్స్ అయినా సైడ్ పెట్టుకొని మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఛాయ్ తాగుతారు. టీచర్స్ వాళ్ళు టైంకి అస్సలు రారు. ప్రేయర్ బెల్ లోపు ప్రతి ఒక్క మేడంతో సహా ఉండాలి కదా మేడం, కానీ అస్సలు ఉండరు. 12 గంటలకు వస్తారు. 12 గంటలకు వచ్చినాక మళ్ళీ టైం కాకముందుకే పోతారు. వస్తుంది 12 గంటలకి ఇంకా లెసన్ కూడా చెప్పడానికి రారు. స్టాఫ్ రూమ్ లోనే కూర్చొని తిని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టి 3 అయినట్టు చెప్తారు. 4:30 దాకా కూడా అస్సలు ఉండరు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారని మమ్మల్ని చెప్తారు. బయాలజీ మేడం ఏమో క్యాస్ట్ గురించి మాట్లాడతారు. మీరు లంబడోళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళని మాట్లాడుతుంది. మీరు స్మెల్ వస్తుంది వాటర్ చేయరా అని అంటది. స్నానం చేయరా అంటే మేము ఒకటే డ్రెస్, ఒక డ్రెస్ కూడా వారంలో ఒకసారి ఉప్పుతాం. దానికి స్టిచ్ చేసుకోవడానికి వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబుపై ఓ టీచర్ ప్రసంగం నవ్వులు పూరించింది. సీఎం చంద్రబాబును ప్రసంగించాలని కోరుతూ ఓ టీచర్ పోలవరం ప్రదాత, అమరావతి నిర్మాత, బడుగుల లీడర్, బలహీనుల ప్లీడర్ అని కవిత చెప్తూ సీఎంపై పొగడ్తల వర్షం కురిపించారు. అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ టీచర్ మాటలకు పడి నవ్వుకున్నారు. వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, కేడర్ లీడర్, బడుగుల ఫీడర్, బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు. వారి కర్తృత్వం, మిత్రత్వం, నేతృత్వం, ధాతృత్వం, భాతృత్వం, సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ, ఆకాంక్ష, ఆశయం, ఆదర్శం, అభిలాష్ తోటి వారిని ప్రార్థిస్తున్నాను. మీ ఇద్దరు కృష్ణార్జునులాగా మంత్రాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలనేదే మా కోరిక. తెలుగు లెక్చరర్ మీరు? టీచరా లేకపోతే ఏంటి మీరు? టీచరా? ఏది తెలుగు టీచర్వే? సబ్జెక్ట్ ఓకేమ్మా, ఓకే ఓకే ఓకే. నువ్వు అవి కూడా చాలా గట్టిగా చెప్పేస్తున్నావు. ఓకేమ్మా. వైద్య విద్యా సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి మాజీ సీఎం జగన్ ఆనాడు పెద్ద తప్పు చేస్తే ఇప్పుడు అదే బాటలో చంద్రబాబు నడుస్తున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు, ఆసుపత్రులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేరు తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతీకార చర్యగా భావిస్తుందన్నారు. ఎన్టీఆర్ అయినా వైఎస్ఆర్ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడిన వాళ్లే అని చెప్పుకొచ్చారు. సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి. ఆడపిల్లలు 2 కిలోమీటర్లు నడిచి జాతీయ రహదారి మీద ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం నుండి ఇప్పటివరకు స్పందన లేదు. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. పేద పిల్లలు, దళిత పిల్లలు, గిరిజన పిల్లలు రోడ్డెక్కి గంటల తరబడి ధర్నా చేసే పరిస్థితి. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? ఈ ప్రభుత్వాన్ని చీమగుట్టినట్టు కూడా అయితే లేదు. అండ్ ఇది మొదటిసారి కాదు. ఇలా భువనగిరి ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ చెప్పలేని నోట్తో అలాంటి సంఘటనలు జరిగితే ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి దళిత గురుకుల పాఠశాలల్లో. ఒకవైపు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఆ పిల్లలు అసలు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కారిపోతా ఉన్నాయి, ఏడ్చేస్తున్నారు, దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. పిల్లలు భయంతో వణికిపోతా ఉన్నారు. మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో, మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. అన్నంలో పురుగులు వస్తూ ఉన్నాయి, పప్పులో పురుగులు వస్తూ ఉన్నాయి, సాంబార్ నీళ్లులాగా ఉన్నది. అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలిబుచ్చుతా ఉన్నారు. పాఠాలు సరిగా చెప్పడం లేదు, అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు. అటు విద్య లేదు, ఇటు భోజనము లేదు, కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు. 6వ తరగతి పిల్లల్ని అడిగితే 1 జత బట్టలు మాత్రమే ఇచ్చారు, ఇంకా 2వ జత బట్టలు రానే లేదు అని చెప్పి 6వ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు. బుక్స్ కూడా పార్ట్ 1, పార్ట్ 2లో ఒకరికి పార్ట్ 1 ఇచ్చి ఇంకొకరికి పార్ట్ 2 ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు. పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు. పిఠాపురంలో తన్నుకున్న మున్సిపల్ కమిషనర్, డీఈఈ అందరి ముందే ఘర్షణకు దిగిన 2 ప్రభుత్వ ఉన్నతాధికారులు.
గుడ్లవన్నేరు కాలేజ్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గుడివాడ గుడ్లవన్నేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద మీడియా విద్యార్థి సంఘం నేతలపై దాడి చేసిన కాలేజ్ యాజమాన్యం విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అడ్డుకోగా వారి మధ్య తోపులాట జరిగింది. అనంతరం నేతలు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. అనంతరం విద్యార్థి నేతలను అదుపులో తీసుకుని పోలీసులు వాహనాల్లో తరలించారు. ఒకటే చెప్పండి, ఏం చేశారు? విద్యార్థులు చేయలేదని చెప్తున్నారు కదా, విద్యార్థులు చెప్పారు మీరు చెప్పండి. లోపలికి వెళ్ళడం కాదు, మీరు సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మీరు సమాధానం చెప్పండి. మీరు ఎవరో ఇంతకైనా అడిగితే ఈ ఊరు రైతులు అంటున్నారు. కాదమ్మా, చెప్పండి. మీరు నాకు ఇందాక నుంచి జరుగుతుందని బట్టి చూస్తే మీరు ఎవరండి, ఏంటి, మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? మరి వీళ్ళందరూ ఎందుకు వెళ్ళరు ఉంటారు? ఎంక్వైరీ పూర్తి ఎవరికి ఇక్కడ ఉంటారు? మీకు ఏమైనా ఇబ్బందా? ఎంక్వైరీ అవ్వలేదా? కాదా? మీరెవరు వెళ్ళిపోవాలి? మీరెవరు? కాలేజ్ స్టాఫా లేకపోతే కాలేజ్ మేనేజ్మెంట్? ఊళ్ళో ప్రజలు. మరి ఊళ్ళో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ గణేష్ విగ్రహ తయారీదారులకు పీక్ తింటున్న కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు. విగ్రహ తయారీదారులు ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డికి ఫిర్యాదు. మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే గుస్సా. సుమారు 30 షాపుల నుండి 4,000 చొప్పున వసూలు చేసిన తై బజార్ కాంట్రాక్టర్లు షెడ్లు వేసినందుకు ట్యాక్స్ కట్టాలని మున్సిపల్ అధికారుల ఒత్తిళ్లు. లబోదిబోమంటున్న రాజస్థాన్ నేలు. फर्स्ट में यहाँ मैं 2-3 बार भी परमिशन यहाँ लेने के लिए आया तो 2500 का परमिशन बना के रसीद बना के दिया। अभी तो हमारा आदमी सब मिल गए यहाँ परमिशन लेने। बोल रहा है कि एक आदमी को 30,000 एक महीने को टैक्स डाल दे, सर ने बोला हमारे। तो कवर के ऊपर 1 महीना का प्लास्टिक का कवर के नीचे रहते, हम मच्छर काटते, आधा भूखा सोते, हम कोई ऐसा सब के नीचे नहीं सोते। तो उनको सोचना चाहिए, 1 महीने को 30,000 डालते, 3 महीना रहते, हम 3 महीने को 90,000, हम 30,000 भी घर पे नहीं लेके जाते। फिर भी हम मिट्टी से इंटरेस्ट से ला के पैसा कर करके यहाँ से हम जीते। लेकिन हमको ऐसा सताते हर साल, ये ऐसा सताते तो हम 30 साल में गणपति बनाएंगे यहाँ, बाद में यहाँ से हम चले जाएंगे, दूसरा देश में चले जाएंगे, कभी भी यहाँ नहीं आएंगे। लेकिन ऐसा सताएंगे तो अभी आप पूरे लोग सुन लो, ऐसा सताना नहीं चाहिए हमको। तो आप मना कर दो कि यहाँ तुम गणपति नहीं बनाता तो हम चले जाते हैं यहाँ। बराबर? क्या बोला आपको? రెడీ చేయించంటే నేను ఇప్పుడు హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కాదు, నాకు అంత ఇష్టం లేదు, గౌరవం ఉన్నాడు, మీకు ఇష్టం లేదు నాలాంటి రౌడీ ఏమైనా దగ్గర పని చేయడం అంటే స్వచ్ఛందంగా పడి ఏ పర్మిషన్ తెస్తానండి? ఏం చేయలేవాలండి? నేను ఉండగా నా ప్రజలు ఏం చేయలేవు, 5 నిమిషాల పని అనుకున్నాను, నేను అనుకుంటున్నాను అంతే. నా ప్రజలు ఏం చేయలేవు ఆరుమూర్లా, మీకు ఇష్టం లేదు నాలాంటి రౌడీ ఏమైనా దగ్గర పని చేయడం అంటే స్వచ్ఛందంగా పడి నేను ఉండగా నా ప్రజలు ఏం చేయలేవు, 5 నిమిషాల పని అనుకున్నాను, నేను అనుకుంటున్నాను అంతే. మెదక్ జిల్లా టేక్మాల్ మండల వ్యాప్తంగా ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల రుణమాఫీ కాని రైతులు నోడల్ ఆఫీసర్ను సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు. బ్యాంకులో ఏవైనా తప్పులుంటే నోడల్ అధికారులు సరిచేస్తారని ఆయన అన్నారు. రుణమాఫీ విషయంలో ఏమైనా సమస్యలుంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరిగే విధంగా గ్రామ స్థాయిలో కుటుంబ నిర్ధారణ సర్వే కొనసాగుతుందని, ఈ నెల 7వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ ఉన్నందున రైతులు తమ రుణమాఫీ విషయంలో నోడల్ అధికారులను సంప్రదించాలని సూచించారు. బ్యాంకుకి వెళ్ళి కరెక్షన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే ప్రతి బ్యాంకులో ఒక నోడల్ అధికారిని నియమించడం జరిగింది. వారికి మాత్రమే కరెక్షన్స్ అండ్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కావున రైతులందరూ గమనించి మీ బ్యాంక్ అకౌంట్లో పేరు ఒకలాగా మరియు రుణ ఖాతాలో పేరు వేరువేరుగా ఉన్నట్టయితే మీకు సంబంధించిన బ్యాంకులోకి వెళ్ళి ఈ కరెక్షన్ చేయించుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ తరఫున కోరుకుంటున్నాము. దీనికి 7/9/2024 వరకు టైం మనకు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కావున మీకు ఎక్కడైతే ఏ బ్యాంకులో అయితే లోన్ ఉందో ఆ బ్యాంకు వెళ్ళి రైతులందరూ కరెక్షన్ చేయించుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ తరఫున కోరుచున్నాము. 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ. సీఎం చంద్రబాబుపై టీచర్ పొగడ్తల వర్షం. పడిపడి నవ్విన పవన్ కళ్యాణ్.
జగన్ బాటలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్ షర్మిల. రేవంత్ రెడ్డి, యు ఆర్ ఎ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. నువ్వు పూర్తిగా విఫలమైపోయావు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.